ఆఫ్టర్ దట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం చేసిన హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందా? సో నార్మల్గా హెయిర్ సైకిల్లో షెడ్డింగ్ అన్నది నార్మలే. బట్ ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటి అంటే, మనం ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ డిహెచ్డి రెసిస్టెంట్ కాబట్టి అది పర్మనెంట్గా ఉంటుంది. కానీ మోస్ట్ కామన్గా మనం నేటివ్ హెయిర్ షెడ్డింగ్ చూస్తాం. నేటివ్ హెయిర్ మనకి జెనెటిక్గా కానీ ఫెమిలియల్గా కానీ హెయిర్ లాస్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసిన ఏ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ వేర్ మనం పోస్ట్ థెరపీ ప్రోటోకాల్స్ అంటాం. అది కూడా ఇండివిజువలిస్టిక్గా, అంటే ఒక్కొక్కసారి హెయిర్ సప్లిమెంట్స్ ఎదర్ ఓరల్ ఆర్ ఐవి సజెస్ట్ చేస్తాం. అలాగే హెయిర్ లోషన్స్ చాలామంది కామన్గా వినుంటారు, ఈ మధ్య చాలామంది వాడుతున్నారు మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్ అని చెప్పి, వెరీ కామన్ విత్ హెయిర్ లాస్. ఇవి కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్డే వాడాలి. అండ్ డిపెండ్స్ ఆన్ ద నీడ్, కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు. దాన్ని బట్టి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవి అడ్వైజ్ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా దెర్ ఆర్ సర్టన్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ హెయిర్ లాస్ కంట్రోల్ చేయడానికి అండ్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, లైక్ పిఆర్పి అని, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని చెప్పి, ఎగ్జోజోమ్ థెరపీ అని చెప్పి, ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వచ్చు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్. అలాంటి వాళ్ళకు కూడా గ్రోత్ ఉన్న నేటివ్ హెయిర్ని యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని కాపాడచ్చు. మ్యామ్, ఆఫ్టర్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆయిల్స్, ఈ కోకోనట్ ఆయిల్ అయినా షాంపూ ఇవన్నీ సపరేట్గా ఉంటాయా, లేకపోతే నార్మల్గా క్యాజువల్గా మనం వాడుకోవచ్చు అంటారా? సో ఫస్ట్ 3 weeks ఆఫ్టర్ సర్జరీ, యాజ్ వీ సెడ్, మనం ఎలా వాష్ చేసుకోవాలి అని చెప్పేటప్పుడు కూడా వెరీ జెంటిల్ షాంపూ సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ 3 weeks మాత్రం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూజ్ అ వెరీ జెంటిల్ షాంపూ అండ్ టెక్నిక్ ఆల్సో, ఎలా వాష్ చేసుకోవాలి అన్నది కూడా మేమే నేర్పిస్తాం. ఆ పరంగా ఫస్ట్ 3 weeks వాడాలి. అండ్ తర్వాత కూడా ఈ మధ్య వీఆర్ గెటింగ్ మెనీ గుడ్ షాంపూస్, అంటే సల్ఫేట్ ఫ్రీ, అమోనియా ఫ్రీ అన్న, పారాబెన్ ఫ్రీ అంటాం. అట్లాంటివి లెస్ కెమికల్స్ ఉండి మోర్ ఆఫ్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూస్ వాడితే ఎప్పుడైనా బెటరే. పర్సే షాంపూస్ అవి ప్రిస్క్రైబ్ చేయనవసరం లేదు, కానీ ఫస్ట్ 3 weeks పోస్ట్ ఇది మాత్రం జెంటిల్ మైల్డ్ షాంపూస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. దాని ప్రకారం వాడితే బెటర్.